నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో నివసించే ధర్మరాజ ప్రభుతులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సన్నిధానంలో అనేక ధర్మ ప్రబోధలను మార్కండేయ మహర్షి ద్వారా వింటూ ఉన్నారు. మార్కండేయ మహర్షి గారు దానాల యొక్క ప్రశంసతను, అతిథి సంస్కారం యొక్క మహత్వాన్ని, అలాగే గజఛాయ అనే ఒక విశిష్టమైనటువంటి సందర్భంలో చేయవలసిన శ్రాద్ధాది విధులను కూడా తెలుపుతూ ఇక మనం కొన్ని నదులకు వెళుతూ ఉంటాం. ఆ నదులలో కొన్ని స్నానాలు చేసే సందర్భాలు వస్తాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఆ నదుల యొక్క వైశిష్ట్యాన్ని కూడా తెలుసుకోవాలి. ఏదేవ శ్రద్ధయా కరోతి విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి అని మనకు ఉపనిషత్తు వివరిస్తూ ఉంది. అంటే మనం చేసేటువంటి సత్కర్మలైనప్పటికీ కూడా వాటిని శ్రద్ధతో చేయాలి, వాటిని తెలుసుకుని చేయాలి. అప్పుడే అధికమైనటువంటి పుణ్యాన్ని మనం పొందవచ్చు. అందుకోసమే మనం వెళ్ళినటువంటి నదులు ఎటువంటివి అని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిశ్రోతశ్చిత్రవాహా పర్జన్యోన్నానుసంచరన్ మహాధురియతా నావా మహాపాపై ప్రముచ్యతే. కొన్ని నదులు తూర్పు వైపు ప్రవహిస్తూ కొన్ని పశ్చిమాభిముఖంగా మారే ప్రదేశం ఉంటుంది, అనగా ఒక వంపు ఉంటుంది నదికి. అంటే తూర్పు వైపు ప్రవహిస్తూ ఉన్నట్టుండి తన దిశను మార్చుకుని ఎప్పుడైతే పశ్చిమాభిముఖంగా అది మారుతుందో అటువంటి తీర్థాలను ప్రతిశ్రోత తీర్థాలు అని అంటారు. ఆ ప్రతిశ్రోత తీర్థాలలో అశ్వాలను దానం చేస్తే అక్షయమైనటువంటి ఫలాన్ని పొందవచ్చు. అలాగే ఆకలితో వచ్చినటువంటి అతిథి, ఆ అతిథి రూపంలో సాక్షాత్తుగా ఇంద్రుడే వస్తాడు. ఆ అతిథిని సత్కరిస్తే, బాటసారిని సత్కరిస్తే ఇంద్రుడు కూడా తృప్తుడవుతాడు. కాబట్టి అతిథి సత్కారాన్ని చక్కగా చేయాలి. విప్లవే విప్రదత్తాని దదిమస్త్వక్షయాని చ పర్వసు ద్విగుణం దానం ఋతౌ దశగుణం భవేత్. ఓ ధర్మరాజా, గ్రహణ కాలాలు, చంద్రగ్రహణం యొక్క ఫలితం ఎక్కువ, దానికన్నా సూర్యగ్రహణం యొక్క ఫలితం ఇంకా ఎక్కువ అని శాస్త్రాలు మనకు వివరిస్తూ ఉంటాయి. అంటే ఆయా సందర్భాల్లో చేసేటువంటి దానాలు కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అటువంటి గ్రహణ సమయాల్లో ఉత్తములైన వారికి నదీ ప్రవాహం యొక్క సమీపంలో పెరుగు యొక్క కుండలను మనం దానం చేయాలట. తద్వారా అధికమైనటువంటి పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే ఇతర వస్తువులను అయినా దానం ఇవ్వచ్చు. అలాగే పర్వసు ద్విగుణం దానం ఋతౌ దశగుణం భవేత్ అని చెబుతారు. అంటే అధికంగా ప్రవాహం ఉన్న సందర్భంలో దానం చేయండి అని చెబుతున్నారు. ఇక్కడ మహర్షి గారు చెప్పకనే ఒక విషయాన్ని చెబుతున్నారు. మహాప్రవాహాలు వచ్చినప్పుడు కూడా ఎందరో తీర ప్రాంత వాసులందరూ కూడా వారి వారి నివాస స్థానాన్ని కోల్పోతారు, వారి వారి ఉపాధులను కూడా కోల్పోతారు. అటువంటి సందర్భంలో దానం చేస్తూ వారికి సహాయం చేయండి అని మహర్షి గారు చెబుతూ ఉన్నారు. ఆ సహాయం చేస్తే ఆ కుటుంబాలన్నీ కూడా కొన్ని రోజుల వరకు కూడా పస్తులు ఉండకుండా సమృద్ధిగా ఆహారాన్ని స్వీకరిస్తారు. కాబట్టి అటువంటి అనగా మహాప్రవాహాల వల్ల ఇబ్బంది కలిగినటువంటి ప్రజలకు మీరు సహాయాన్ని కూడా చేయండి, దానాలు కూడా చేయండి. తద్వారా మహా పాపాల నుండి మీరందరూ కూడా విముక్తిని పొందుతారు. అయనే విషువే చైవ షడశీతి ముఖేషు చ చంద్రసూర్యోపరాగే చ దత్తమక్షయముచ్యతే. ధర్మరాజా, పర్వ సమయంలో ఇచ్చేటువంటి దానాలకు అధికం పుణ్యం. అనగా సామాన్యమైనటువంటి రోజుల్లో మనం దానమిస్తే దానికి ఒక దానానికి 100 రెట్లు పుణ్యమని ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. అనగా ఉత్తముడికి యోగ్యుడికి మనం సువర్ణ దానం చేస్తే 100 రెట్లు దానాన్ని పొందవచ్చు అని. సామాన్యులకి ఇస్తే దానికి 1 మాత్రమే ఫలితం. అలాగే పర్వకాలాలలో మనం ఏమైనా దానమిస్తే, పర్వకాలం ఉంటే కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని యొక్క సంక్రమణ కాలాలు, లేకపోతే ఉపరాగాలని చెబుతారు కదా, అనగా గ్రహణ సమయాలు. ఆ గ్రహణ సమయం ఆరంభమయ్యి అదంతా కూడా గ్రహణ మోక్షమయ్యేదాకా ఉండే సమయాన్ని పర్వకాలం ఉంటారు.
అంటే శ్రేష్టమైన కాలమని. ఆ సందర్భాల్లో మనం ఏదైనా సత్కర్మలు చేస్తే వాటికి రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. ఏదో పర్వకాలం అంటే మనం గ్రహణాది కాలాల్లో మాత్రమే అనుకుంటూ ఉంటాం, కానీ స్పష్టంగా చెబుతున్నారు అయనే విషువే చైవ షడశీత్ ముఖేషు చ. ఇంకా ఋతువు యొక్క ఆరంభ కాలాలు అనగా ప్రతి 2 మాసాలకు ఒక ఋతువు మారుతూ ఉంటుంది. ఆ ఋతువు యొక్క ఆరంభ కాలంలో కూడా ఇచ్చేటువంటి దానం ఇది 10 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా ఉత్తరాయణం దక్షిణాయనం వీటి ప్రారంభ సమయాలు, విషువయోగం అనగా తుల మేష మిథున కన్య ధనుస్సు మీన వీటి సంక్రమణ సమయాలు, అలాగే చంద్రసూర్య గ్రహణాలు, ఇటువంటి సందర్భాలలో మనం చేసేటువంటి దానాలు ఇవి అధికమైన ఫలాన్ని ఇస్తాయి. స్పష్టంగా తెలుసుకోవాలి మనం. పర్వకాలం, ఆ పర్వకాలం దానికన్నా ఎక్కువ పుణ్యము ఋతువు యొక్క ఆరంభ కాలంలో, దానికన్నా ఎక్కువ పుణ్యము ఉత్తరాయణాది కాలంలో. అందుకోసం అన్ని సందర్భాలలో కూడా మనం యథోచితంగా, అంటే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే మనం ప్రాయశః ప్రతిరోజు కూడా దానం చేస్తూనే ఉండాలి. ఏదో ప్రతిరోజు దానం అంటే మన ఆస్తిని మొత్తం ఊడ్చిమనే అర్థం కాదు, కానీ మన యోగ్యతకు తగ్గట్టుగా యోగ్యునికి మనం దానం చేయాలి. నీటిని కూడా దానం చేయమని చెప్పారు కాబట్టి అది కూడా మహాపుణ్యకరమే. ఋతుషు దశగుణం వదంతి దత్తం శతగుణం మృత్వయనాది ధ్రువం భవతి సహస్రగుణం దినస్య రాహోః విషువతి చాక్షయమశ్నుతే ఫలం. ఇంకా వాటిలో ఉండేటువంటి తారతమ్యాన్ని మరొక రకంగా చెబుతున్నారు మార్కండేయ మహర్షి గారు. ఓ ధర్మరాజా, విద్వాంసులు చెప్పిన ప్రకారంగా ఋతు ప్రారంభంలో చేసేటువంటి పుణ్యము దానాదులకు 10 రెట్లు అధికమైన ఫలాన్ని పొందవచ్చు. ఆయన ప్రారంభ సమయంలో చేసేటువంటి దానానికి సహస్రగుణం 1000 రెట్లు ఫలితాన్ని పొందవచ్చు. అలాగే విషువయోగముని కూడా చెబుతారు. విషువయోగం అంటే ప్రాయశః మన పంచాంగాలలో ఇస్తూ ఉంటారు, విష్వశీతి పర్వకాలహ అని. అటువంటి ఏవైతే 86 విషుపర్వకాలాలు ఉన్నాయో అటువంటి సందర్భాల్లో చేసేటువంటి దానము ఇది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దానం ఇవ్వండి చెబుతున్నారు, ఈ దానం మనకు వస్తుందా ఏమైనా అని మనలాంటి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు సమాధానంగా మహర్షి గారు చెబుతూ, నా భూమిదో భూమిమశ్నాతి రాజన్ నాయానదో యానమారుహ్య యాతి యాన్ యాన్ కామాన్ బ్రాహ్మణేభ్యో దదాతి తాన్ స్థాన్ కామాన్ జాయమాన సభుంక్తే. ఓ ధర్మరాజా, ఎవరైతే ఒక జన్మలో వారు భూమి దానాన్ని ఇస్తారో వారు తదుపరి అనేక జన్మల వరకు కూడా భూమి నుండి అనేక సంపదలను పొందుతారు. ఎవరైతే భూదానం చేయరో వారికి భూమి ద్వారా సంపదలు కానీ సుఖం కానీ కలగదు. ఎవరైతే యానాలు, అశ్వాది యానాలు, ప్రయాణాలకు కావలసినటువంటి సాధనాలను దానంగా ఇస్తారో వారు కూడా పరలోకంలో వారు అటువంటి యానాలపైనే వారు హాయిగా సుఖంగా వైతరణీయాది నదులను వారు దాటి వెళ్తారు సుఖంగా. అందుకోసమే తనకు పైలోకాలలో ఏవేవైతే కావాలో అలాగే తదుపరి జన్మలో కూడా ఏవేవైతే కావాలో వాటినే దానంగా ఇవ్వమని చెబుతున్నారు. ఉదాహరణకి ఈ జన్మలో నాకు ఇల్లు లేదని అనుకుందాం. మనం ఈ జన్మలో ఒకరికి ఇల్లును దానంగా ఇస్తే తదుపరి అనేక జన్మల వరకు కూడా పరమాత్మ మనకు గృహాన్ని మనకు కల్పిస్తాడు. పైలోకాల్లో కూడా మనకు సుఖమైనటువంటి ఆవాసం దక్కుతుంది. కాబట్టి నీకు పైలోకాల్లో కావలసిన సదుపాయాలని అలాగే తదుపరి జన్మలో కావలసినటువంటి సదుపాయాలకు కావలసిన సాధనాలను ఇప్పుడు నీకు చేతనైంత దానం చేయమని మహర్షి గారు స్పష్టంగా చెబుతున్నారు. అగ్నేరపత్యం ప్రథమం సువర్ణం భూర్వైష్ణవీ సూర్యసుతాశ్చ గావః లోకాస్త్రయస్త్రేణ భవంతి దత్తాః యః కాంచనం గాశ్చ మహిం చ దద్యాత్. అగ్ని యొక్క మొదటి సంతానమే సువర్ణము, తైజసమని అంటారు సువర్ణాన్ని, అనగా అగ్ని ద్వారా ఉద్భవించింది అని. అలాగే భూమి అనేది పరమాత్మ అనగా విష్ణురూపి అయినటువంటి అనగా కూర్మరూపి అయినటువంటి పరమాత్మ, వరాహరూపి అయినటువంటి పరమాత్మ వారి సంపదలు ఇవన్నీ కూడా. గోవు ఇది సూర్య భగవాన్ యొక్క కుమార్తె. అందుకోసం ఎవరైనా హిరణ్యదానాన్ని, గోదానాన్ని, భూదానాన్ని చేస్తే వాడు 3 లోకాలను కూడా పొందినట్టే. ఎందుకంటే ఈ 3 లోకాలు వీరి చేతిలో ఉంటాయి కాబట్టి మొట్టమొదటిగా అగ్నిదేవుడు, అలాగే విష్ణువు, చివరిగా సూర్యుడు వీరి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. పరం హి దానాన్న బభూవ శాశ్వతం భవ్యం త్రిలోకే భవతే కుతః పునః తస్మాత్ ప్రధానం పరమం హి దానం వదంతి లోకేషు విశిష్ట బుద్ధయః. ఇంకా నేను నీకేమని చెప్పను,
ఎందుకంటే ఎన్నో సాధనాలు ఉన్నాయి. జపం చేయమని కొన్ని చోట్ల చెప్తారు, కొన్ని చోట్ల యజ్ఞం చేయమని చెప్తారు, కొన్ని చోట్ల తీర్థయాత్రలను చేయమని చెప్తారు, కొన్ని చోట్ల సత్పురుషుల సేవ చేయమని చెబుతారు. కానీ మహర్షి గారు చెబుతున్నారు, పరంహిదానాన్న బభూవ శాశ్వతం. శాశ్వతమైన, అలాగే ఈ జన్మలో కాదు తదుపరి జన్మలో కూడా కావలసినటువంటి సుఖాన్ని ఇచ్చే సాధనాలలో దానం కన్నా పెద్ద సాధన అనేది లేదు. ధర్మాలలో దానం అనేదే గొప్పదైనటువంటి ధర్మం. 3 లోకాల్లో కూడా ఇదే గొప్పదైనటువంటి ధర్మంగా భాసిల్లుతూ ఉంది. అందుకోసమే ఈ దానాన్ని అందరూ చెబుతారు. కాబట్టి ఈ దానాన్ని అందరూ చేస్తూ వారికి యోగ్యమైనటువంటి విధానంలో వారు ఆయా పదార్థాలను, అనగా ఆయా ఋతువులకు కాలాలకు అనుగుణంగా, వ్యక్తులకు అనుగుణంగా మీరు దానాదులు చేయండి అని మహర్షి గారు చెబుతూ ఇక్కడికి 200వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 201వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. వైశంపాయన ఉవాచ శ్రుత్వా తు రాజా రాజర్షేః ఇంద్రద్యుమ్నస్య తత్తథా మార్కండేయాన్ మహాభాగాత్ స్వర్గస్య ప్రతిపాదనం. ఆ యుధిష్ఠిరుడు తను ఇంద్రద్యుమ్నుని యొక్క కథను విన్న తర్వాత, ఇంద్రద్యుమ్నుడు ఏ విధంగా అయితే మరొకసారి స్వర్గాన్ని పొందాడో అలాగే దానాల యొక్క వైశిష్ట్యాన్ని కూడా తెలుసుకున్న తర్వాత, యుధిష్ఠిరో మహారాజా పప్రచ్ఛ భరతర్షభ మార్కండేయం తపోవృద్ధం దీర్ఘాయుషమకల్మషం. తపోవృద్ధుడైన, దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగిన, ఎటువంటి కల్మషాలు లేని మార్కండేయ మహర్షిని మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ధర్మరాజ ఉవాచ విదితాస్తవ ధర్మజ్ఞ దేవదానవ రాక్షసాః రాజవంశాశ్చ వివిధాః ఋషివంశాశ్చ శాశ్వతాః. ఓ మహర్షి, ఇదంతా కూడా చెబుతుంటే మాకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే, మీకు దేవతలు, దానవులు, రాక్షసులు, అలాగే రాజుల యొక్క వంశము, ఋషుల యొక్క వంశము, ఇవన్నీ కూడా చక్కగా తెలిసిన వారు అని మాకు తెలిసి వస్తూ ఉంది. నతేస్త్య విదితం కించిత్ అస్మిన్ లోకే ద్విజోత్తమ కథాం వేత్సి మునే దివ్యాం మనుష్యో రగరాక్షసాం. అలాగే 3 లోకాలలో కూడా మీకు తెలియని విషయం అనేది ఏదీ లేదు. అన్నీ కూడా మీరు తెలిసిన వారే. మనుష్యులు, సర్పాలు, రాక్షసులు, వీరందరి కథలను కూడా చక్కగా తెలుసుకుని ఉన్నారు. దేవగంధర్వయక్షాణం కిన్నరాప్సరసాం తథా ఇదమిచ్ఛామ్యహం శ్రోతుం తత్వేన ద్విజసత్తమ. దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరలు, అప్సరసులు, వీరందరి కథను కూడా మీరు చక్కగా తెలుసుకుని ఉన్నారు. అలాగే ఇప్పుడు నేను కువలాశ్వ ఇతి ఖ్యాతః ఇక్ష్వాకురపరాజితః కథం నామ విపర్యాసాత్ దుందుమారత్వమాగతః. ఓ మహర్షి, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు అపర పరాక్రమశాలి కువలాశ్వుడు తను దుందుమార అనే పేరుని ఎలా పొందాడు? యథార్థంగా మాకు తెలియజెప్పండి. ఏతదిచ్ఛామి తత్వేన జ్ఞాతుం భార్గవ సత్తమ విపర్యస్తం యథా నామ కువలాశ్వస్య ధీమతః. ఓ భృగుకుల వంశోద్భవ, ఓ మహర్షి, ఆ కువలాశ్వ మహారాజుకు కువలాశ్వ అనే పేరు ఎలా మారింది? అతనికి దుందుమార అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ విషయంలో యథార్థ విషయాన్ని తెలపండి అని ప్రార్థించగా, అందుకు వైశంపాయన ఉవాచ యుధిష్ఠిరేణైవ ముక్తో మార్కండేయో మహాముని దౌంధుమారముపాఖ్యానం కథయామాస భారత. ఈ విధంగా పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు ప్రశ్నించగా, అడిగిన వెంటనే మహర్షి అయినటువంటి మార్కండేయ మహర్షి గారు దుందుమార ఉపాఖ్యానాన్ని ప్రారంభించారు. మార్కండేయ ఉవాచ హంతతే కథయిష్యామి శృణు రాజన్ యుధిష్ఠిర ధర్మిష్టమిదమాఖ్యానం దుందుమారస్య తచ్ఛృణు. ఓ రాజా, ధర్మరాజా, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ దుందుమారుని యొక్క ఉపాఖ్యానాన్ని వింటాను. అతను చాలా ధర్మిష్ఠుడు. ఎవరు? కువలాశ్వుడు. అంత ధర్మిష్ఠుడైనటువంటి అతని కథను చెబుతాను విను. యథాసరాజా ఇక్ష్వాకు కువలాశ్వో మహీపతి దుందుమారత్వమగమత తచ్ఛృణుష్వ మహీపతే. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి కువలాశ్వుడు ఏ విధంగా దుందుమార అనే పేరును పొందాడు చెబుతాను విను. మహర్షిర్ విశ్రుతస్తాత ఉత్తంక ఇతి భారత మరుధన్వసు రమ్యేషు ఆశ్రమస్తస్య కౌరవ. ఓ కురుకులరత్న, ఓ భరతనందన, ఇంతవరకు
ఉత్తంక అనే మహర్షి గారు ఉండేవారు. ఈ ఉత్తంక మహర్షి కథ మహాభారత యుద్ధం అంతా కూడా అయిపోయిన తర్వాత రాబోతుంది మరొకసారి. కానీ ఇప్పుడు కూడా అతని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ మహర్షి గారు మరుభూమిలో అతని ఆశ్రమం ఉండేది. ఎప్పుడూ కూడా క్షామమే, అక్కడ నీటి కొరత. అక్కడ కూడా చెప్పే కథను ఇక్కడ సామాన్యంగా మనం ప్రస్తావన చేసుకుందాం. కృష్ణ పరమాత్మ ఒకసారి అలా ద్వారకకు వెళ్తూ ఉంటాడట. వెళ్లే సందర్భంలో ఈ ఉత్తంక మహర్షి గారు తపస్సు చేస్తూ ఉంటారు. అలా ద్వారక అంటే అటువైపు సముద్రం మధ్య నుండే వెళ్ళాలంటే ఇతని అనగా ఇప్పటి గుజరాత్ యొక్క కచ్ ప్రాంతం, అక్కడంతా కూడా ఎడారే. వెళ్లే సందర్భంలో ఈ ఉత్తంక మహర్షి గారు అడిగారట, స్వామి ఇక్కడ వర్షాలు లేవు, వర్షాలు కురిపించమని అడిగారట. పరమాత్మ వర్షాలు కురిపించాడు. ఇంకేమైనా కావాలంటే ఇది నాకు అమృతం కావాలని అడిగారు. అమృతం కావాలంటే వెంటనే పరమాత్మ ఆలోచించాడు, అమృతాన్ని స్వీకరించడానికి కూడా ఒక యోగ్యత అనేది ఉండాలి. ఆ యోగ్యత ఇతనికి ఉన్నదా లేదా అని దేవేంద్రుడికి ఆదేశిస్తాడట. అనగా ఒక్కసారి కాదు, 3-4 సార్లు పరమాత్మ ఇలా ద్వారకకు వెళ్ళినా, ద్వారక నుండి బయటికి వచ్చినా ఎప్పుడుగా ఉత్తంకుడు తారసపడటం, నాకు అమృతాన్ని ప్రసాదించమని అడగడం. అందుకు పరమాత్మ దేవేంద్రుడిని ఆదేశిస్తాడు. దేవేంద్రుడు ఒక కుక్కలతో ఉండేటువంటి చండాలను యొక్క ద్వేషంలో వస్తూ అమృత భాండాన్ని తీసుకొస్తాడు. సామాన్యమైనటువంటి అమృత భాండాన్ని అనగా అదేదో సువర్ణ పాత్రలో తీసుకురాడు, కానీ ఒక చిన్న పాత్రలో తీసుకొస్తాడు. తీసుకువచ్చి దేవేంద్రుడు తను ఏదో మూత్రం చేసినట్టుగా అందులో నటించి అదుగు అమృతం తీసుకోమని చెబుతాడు. ఉత్తంక మహర్షికి తెలియదు పాపం, ఇతను వచ్చినవాడు దేవేంద్రుడు, కృష్ణ పరమాత్మ పంపించాడని తెలియక ఇదేదో ఇతనిచ్చే ఈ చండాలుడిచ్చే మూత్రమని అనుకుని వద్దు అని చెప్పి పంపించేస్తాడు. అంటే నా తపస్సుకు ఫలితంగా అమృతం ఇచ్చావా లేదా అంటే పరమాత్మ ఇచ్చాడు, కానీ ఇతను స్వీకరించలేదు. ఎందుకు అంటే ఇతనికి అమృతాన్ని స్వీకరించే యోగ్యత లేదు అనే విషయాన్ని తర్వాత వచ్చేటువంటి కథలో చెబుతారు. అదే ఉత్తంక మహర్షి గారు ఈ మరుభూమిలో వారు ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. కానీ అంత మరుభూమిలో ఉన్నప్పటికీ కూడా వీరి ఆశ్రమం ఎంతో రమణీయంగా ప్రకాశిస్తూ ఉంది. ఉత్తంకస్తు మహారాజా తపోతప్యత్ సుదుశ్చరం అరిరాధైషుర్విష్ణుం బహూన్ వర్షగణాన్ విభు. ఆ ప్రభావశాలి అయినటువంటి ఉత్తంక మహర్షి విష్ణుమూర్తిని సేవించాలనే కోరికతో కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా కఠోరమైనటువంటి దీక్షతో తను తపస్సును చేశాడు. తస్య ప్రీతస్స భగవాన్ సాక్షాత్ దర్శనమే ఇవాన్ దృష్ట్వైవ చర్ష్య ప్రహ్వస్త్వం తుష్టావ వివిధైస్తవైః. అతని తపస్సుకి సంతోషించినటువంటి పరమాత్మ విష్ణుమూర్తి ఇతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఋషి పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తూ అతని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఉత్తంక ఉవాచ త్వయా దేవ ప్రజా సర్వాః ససురాసురమానవాః స్థావరాణి చ భూతాని జంగమాని తథైవ చ. ఓ పరమాత్మ, దేవాది దేవతలు, మనుష్యులు, సమస్తర చరాచర జగత్తు కూడా నీ నుండే ఉద్భవిస్తుంది, నీ నుండే తను ఉత్పత్తిని పొందుతుంది. అలాగే బ్రహ్మ వేదాశ్చ వేద్యం చ త్వయా సృష్టం మహాద్యుతే శిరస్తే గగనం దేవ నేత్రే శశి దివాకరౌ. చతుర్ముఖ బ్రహ్మగారు కానీ, వేదాలు కానీ, అలాగే తెలుసుకునేబడే ప్రతి ఒక్క వస్తువు కూడా ఇదంతా కూడా నీ సృష్టియే. ఓ మహాప్రకాశమైన ఓ విష్ణు, నీ స్వరూపం ఎటువంటిదో తెలుసా? ఆకాశమంతా కూడా నీ శిరస్సే. 2 కళ్ళు సూర్యచంద్రులు, నిశ్వాస పవనశ్చాపి తేజోగ్నిశ్చ తవాచ్యుత బాహవశ్చ దిశః సర్వాః కుక్షిశ్చాపి మహార్ణవః. నీ శ్వాసోచ్ఛ్వాసములే ఇది వాయుదేవుడు, నీ తేజస్సు అనగా అగ్నిదేవుడు, అలాగే నీ బాహువులంటే అన్ని దిక్కులు, నీ కుక్షి అనగా ఉదర భాగం అంటే అన్ని సముద్రాలు. ఊరూతే పర్వతాదేవ ఖంనాభిర మధుసూదన పాదౌతే పృథివీదేవి రోమాణ్యోషధయస్తదా. నీ ఊరు భాగం అనగా తొడల భాగం ఇదంతా కూడా పర్వతములు, నీ నాభి అంటే ఆకాశము, నీ 2 పాదములు అంటే సమస్త పృథివీ, అలాగే నీ రోమాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓషధులు అనగా చెట్లన్నీ కూడా. ఇంద్ర సోమాగ్ని వరుణాః దేవాసుర మహోరగాః ప్రహ్వాస్త్వాముపతిష్ఠంతి స్తువంతో వివిధైస్తవైః. ఓ పరమాత్మ, నేను సామాన్యుడను, ఏదో ఈ మరుభూమిలో ఉంటూ నిన్ను స్తోత్రం చేస్తూ ఉన్నాను. కానీ మహామహా దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు, అగ్ని, వరుణాది దేవతలు, వీరే మొదలైనటువంటి అనేక శేషాది దేవతలు, వీరందరూ కూడా నాగప్రముఖులు నిన్ను రకరకాల స్తోత్రాలు చేస్తూ నిన్ను
వారందరూ కూడా నీకు నమస్కరిస్తూ ఉంటారు. త్వయా వ్యాప్తాని సర్వాణి భూతాని భువనేశ్వర యోగినస్సు మహావీర్యాః స్తువంతి త్వాం మహర్షయః. సమస్త ప్రాణుల యందు కూడా నీవే ఉండి ప్రాణశక్తిగా నీవే నిలిచి ఉన్నావు. ప్రాణశక్తి మహాశక్తి అన్నా కూడా నీవే. ఈ విధంగా యోగులందరూ కూడా నిన్ను ఇదే విధంగా స్తోత్రం చేస్తూ ఉంటారు. త్వయి తుష్టే జగత్స్వాస్థ్యం త్వయి క్రుద్ధే మహద్భయం భయానామపనేతాసి త్వమేకః పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, నీవు సంతుష్టుడవైతే చాలు, సమస్త ప్రపంచము కూడా సంతోషాన్ని పొందుతుంది. నీకు కోపం వస్తే ఆ భయంతోనే, అనగా కోపం వచ్చి నీవేదో సంహారం చేయాలనే నీకు సంకల్పం వస్తే చాలు, ప్రపంచమంతా కూడా నశించిపోతుంది. ఈ విధంగా భయకర్ భయనాశనః, భయాన్ని కలిగించేవాడివి నీవే. ఆ భయం నుండి సమస్త ప్రపంచాన్ని కూడా ఉద్ధరించేవాడివి నీవే పరమాత్మ. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. దేవానాం మానుషాణాం చ సర్వభూత సుఖావహాః త్రిభిర్విక్రమణైర్దేవ త్రయో లోకాస్త్వయాహృతాః. దేవతలు మనుష్యులు వారందరూ కూడా ఎప్పుడు కూడా సుఖంగా ఉన్నారంటే వాటికి కారణం నీవే పరమాత్మ. నీ శక్తి సామర్థ్యాల గురించి నేనేమని చెప్పను? ఎందుకంటే 3 పాదాలు చాలు. ఆ 3 పాదాల ద్వారా, అనగా 3 అడుగుల ద్వారా సమస్త ప్రపంచాన్ని కూడా నీవు వ్యాపించావు త్రివిక్రమ రూపంతో. అసురాణాం సమృద్ధానాం వినాశశ్చ త్వయా కృతః తవ విక్రమణైర్దేవాః నిర్వాణమగమన్ పరం. మహాబలవంతులు, మహాసంపన్నులు, ఎన్నెన్నో సంపదలు కూడా విరివిగా పొందినటువంటి అసురులందరూ కూడా నీవే సంహరించావు. నీ శక్తి యుక్తుల వలన, నీ పరాక్రమం చేత మాత్రమే దేవతలు ఎందరో వారందరూ కూడా ఎప్పుడూ జయాన్ని పొందుతూ ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు. అనగా దేవతలు సుఖంగా ఉన్నారంటే వాటికి కారణం నీవే. అసురుల దగ్గర, వారి దగ్గర ఎన్నో సంపదలు ఉన్నాయంటే దానికి కారణం కూడా నీవే పరమాత్మ. పరాభూతాశ్చ దైత్యేంద్రాః త్వయి క్రుద్ధే మహాద్యుతే త్వం హి కర్తా వికర్తా చ భూతానామిహ సర్వశః. పరమాత్మ, నీవు ఆగ్రహిస్తే చాలు, నీవు కోపాన్ని పొందితే చాలు, దేవతలందరూ కూడా పరాజితులు అయిపోతారు. దేవతలకు కూడా ఎన్నోసారి పరాభవాన్ని పొందారు. దానికి కారణం ఏమిటి అంటే నీ యొక్క అనుగ్రహం లేదు. ఈ సమస్త చరాచర జగత్తునంతటి కూడా సృష్టించేది నీవే, దాన్ని సంహరించేది కూడా నీవే. ఆరాధయిత్వా త్వాం దేవాః సుఖమేదంతి సర్వశః ఏవం స్తుతో హృషీకేశః ఉత్తంకేన మహాత్మనా. హే ప్రభు, ఓ పరమాత్మ, నిన్ను ఆరాధించడం ద్వారానే దేవతలందరూ కూడా సుఖాన్ని పొందారు. ఈ విషయాన్ని మనం పలుసార్లు తెలుసుకున్నాం. దేవతలకు కూడా ఒక్కొక్కసారి విస్మృతి అనేది వస్తుంటుందట. అంటే ఉన్నట్టుండి పరమాత్మని మర్చిపోతారు, ఆ పరమాత్మ యొక్క మహాత్మ్యాన్ని మర్చిపోతారు. నేనే ఇదంతా కూడా సాధించాను అనుకుంటూ ఉంటారు. దేవేంద్రుడు కూడా నా వజ్రాయుధం యొక్క ప్రభావం వలన, నా శక్తియుక్తుల వలన మాత్రమే నేను ఈ త్రిలోకాధిపత్యాన్ని పొందాను అని అనుకుంటూ ఉంటాడు. అటువంటి గర్వాన్ని పొంది, అలాగే పరమాత్మ యొక్క స్మరణను వదిలే వెంటనే అతను ఆ స్వర్గాధిపత్యాన్ని నుండి భ్రష్టుడవుతూ ఉంటాడు. విపద్వి స్మరణం విష్ణోః సంపన్నారాయణ స్మృతి. మనకు ఆపదలు సంపదలు అంటే ఏమిటో తెలుసా? ఆ పరమాత్మని మర్చిపోవడమే విపత్తు. పరమాత్మ యొక్క స్మరణను కలిగి ఉండటమే సంపదలు. ఇవే ఆపదలు సంపదలు. అటువంటి ఆపదలకు సంపదలకు దేవతలు గురవుతున్నారంటే దానికి నీ యొక్క స్మరణ లేకపోవటమే కారణము. ఇదంతా కూడా విన్నటువంటి పరమాత్మ తను ఉత్తంక మహర్షి యొక్క స్తోత్రంతో తృప్తుడై ఉత్తంక మహర్షితో చెబుతున్నాడు. ఉత్తంకమబ్రవీద్ విష్ణుః ప్రీతస్తేహం వరం వృణు. పరమాత్మ చెబుతున్నాడు, ఓ ఉత్తంక మహర్షి, నీ తపస్సు చేత నేను తృప్తుడయ్యాను, నీకు కావలసిన వరాన్ని కోరుకోమని చెప్పగా అందుకు ఉత్తంక మహర్షి ఉత్తంక ఉవాచ పర్యాప్తో మే వరోహ్యేషః యదహం దృష్టవాన్ హరిం పురుషం శాశ్వతం దివ్యం స్రష్టారం జగతః ప్రభుం. ఓ పరమాత్మ, నేనేదో కోరికతో తపస్సు చేయలేదు, నీ దర్శనం కోసమే తపస్సు చేశానయ్యా. పురుషం, నీవు పురుషుడివి, శాశ్వతుడివి, దివ్యమైన స్వరూపం కలిగిన వాడివి. అటువంటి నిన్ను చూడడమే చాలా గొప్ప. ఇక దీనికన్నా గొప్పదైన వరం ఏదైనా ఉన్నదా? ఇది మాత్రమే నాకు చాలు, నీ దర్శన భాగ్యమే చాలు అని తను కోరుకున్నాడు. తదుపరి పరమాత్మ చెబుతూ ఉన్నాడు, విష్ణురువాచ ప్రీతస్తేహం అలోల్యేన భక్త్యా తవచ సత్తమ అవశ్యం హి త్వయా బ్రహ్మన్ మత్తో గ్రాహ్యో వరోద్విజ.
పరమాత్మ మాత్రం వదలదు. ఎందుకంటే తపస్సు చేసిన తర్వాత కూడా వారికి ఏదైనా వరాదులు రాకపోతే ఈ తపస్సుకి ఎటువంటి ప్రభావం లేదు అని మాలాంటి మనుషులు అనుకుంటారు. వారికి అటువంటి సందేశం వెళ్ళకూడదు. కాబట్టి తపస్సు చేశారంటే వారు ఖచ్చితంగా కూడా ఒక దివ్యమైనటువంటి వరాన్ని పొందవలసినదే. అందుకోసం పరమాత్మ చెబుతున్నాడు, యద్యపి నీకు ఎటువంటి వేరే వరాదులు అవసరం లేదు, దానికోసం నీవు తపస్సు చేయలేదనే విషయం నాకు తెలుసు, కానీ నా వలన నీవింకా కొన్ని వరాలను పొందవలసి ఉంటుంది, పొందుతావు అని పరమాత్మ ఇంకొన్ని వరాలను ఇవ్వబోతున్నాడు. ఆ వరాల యొక్క విశేషాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞం యొక్క ఫలితాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.